ఆఫీస్లో ఈ సక్సెస్ని సెలబ్రేషన్ చేస్తున్నాం. మొదటి వారం కంప్లీట్ అయ్యి రెండో వారంలో ఇవాళ 9th డే. ఈరోజు కూడా మార్నింగ్ షోస్ చాలా సెంటర్స్ ఫుల్స్ రావడం చాలా హ్యాపీ మాకు. అండ్ సో మెయిన్గా ఇప్పుడు కేక్ కటింగ్ అయిన తర్వాత సెలబ్రేషన్స్కి మూల కారణకున్న మా దర్శకుడు త్రినాథ్ రావు, స్టోరీ డైలాగ్స్ ఇచ్చిన ప్రసన్న అండ్ స్టోరీకి సహాయం అందించిన సాయి కృష్ణ, వీళ్ళు ముగ్గురు డే 1 నుంచి కథతో ట్రావెల్ అయ్యి మా దగ్గరకు వచ్చినప్పుడు కానీ, సినిమా రెడీ అయినప్పుడు డే టు డే మాతో వర్క్ చేసినప్పుడు కానీ, ఇప్పుడు ఈ సక్సెస్ని అందరికంటే ఎక్కువగా వాళ్ళు ముగ్గురు ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్కి మూల కారణం ఎప్పుడు ఒక కథ. ఆ కథని స్క్రీన్ మీదకి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసేది డైరెక్టర్. సో ఈ క్రెడిట్ గోస్ టు అలా ముగ్గురికి. అండ్ టెక్నీషియన్స్, దేవి అందించిన మ్యూజిక్ కానీ, మా డిఓపి చేసిన విజువల్స్ కానీ, ఎడిటర్ అండ్ ఆల్ టెక్నీషియన్స్, దే గివెన్ ఇస్ ఏ గ్రేట్ జాబ్. అంటే నేను ఇంతకుముందు చాలా ప్రెస్ మీట్లో చెప్పాను, ఒక సక్సెస్ సినిమా రావాలంటే ఎంతోమంది హార్డ్ వర్క్, దాంతోపాటు ఫైనల్ అవుట్పుట్ వచ్చేటప్పుడు మాకు చాలా ఫైట్స్ జరుగుతుంటాయి. ఏది ఉంచాలి, ఏది తీసేయాలి, ఆర్ఆర్ ఎలా ఉండాలి, సాంగ్స్ ఎలా ఉండాలి, ఎడిటింగ్లో ఒక్కొక్క పాయింట్ ఆఫ్లో ఒక్కొక్కటి ఉంటుంది. అలా అందరూ ఈ నేను లోకల్ సినిమాకి ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ ఉంది. సో ఈరోజు ఈ సక్సెస్ అందరిది, ఏ ఒక్కరి వల్ల ఈ సక్సెస్ రాలేదు, అందరూ కష్టపడ్డానికి సక్సెస్ వచ్చింది. ఈరోజు తెలుగు ప్రేక్షకులు నాని కెరియర్లో ఒక బిగ్గెస్ట్ హిట్ చేసి ఇచ్చారు. అలాగే అండ్ ఆర్టిస్టులలో నాని సింగిల్ మ్యాన్, అంటే ఇది క్యారెక్టరేషన్ స్టోరీ కాబట్టి సింగిల్ మ్యాన్గా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు తను చేసిన పర్ఫార్మెన్స్ అండ్ హార్డ్ వర్క్, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ నాని. నీకు బ్లాక్ బాస్టర్ ఎలాగో మా సంస్థలు కూడా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్స్ రావడం చాలా హ్యాపీ థింగ్. చిన్నప్పటి నుంచి ఎప్పుడు హీరోలాగే చూడండి క్యారెక్టర్ని, విలన్ కాదు. క్యారెక్టరేషన్లో ఉన్నదాని వల్ల అలా ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా డిజైన్ చేశాము ఈ సినిమాలో తన క్యారెక్టర్ని. సో సూపర్. ఆయన కెరియర్ కూడా ఈ సినిమా ఎంతో హెల్ప్ అవుతుంది. మార్నింగ్ షో మేము సినిమా చూసి వస్తుంటే నా కార్లో ఎక్కేసి నా చేతులు పట్టేసుకుంటాను. అంటే అంత హ్యాపీనెస్. మార్నింగ్ షోకి సూపర్ హిట్ టాక్ రావడం తన కెరియర్కి ఎంతో ఉపయోగపడుతుందని ఫీల్ అయిన మా సెకండ్ హీరో, అలాగే కీర్తి సురేష్ కానీ అండ్ ఆల్ ఆర్టిస్టులు అందరూ ఎన్నోసార్లు మేము డేట్స్ అడ్జస్ట్మెంట్ అన్నా ఏదన్నా విసుక్కోకుండా అందరూ చాలా కోఆపరేట్ చేశారు. సో ఆ కోఆపరేషన్ వల్ల ఈ అందరు టీమ్ అండ్ ఆర్టిస్టుల వల్ల ఈ సినిమా ఈరోజు మేము కంప్లీట్ చేసి రిలీజ్ చేశాక ఇంత పెద్ద సక్సెస్కి హోల్ అందరూ పార్టిసిపేషన్గా ఉంది ఈ సినిమాలో. అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అలాగే ఆడియన్స్, ఈరోజు మార్నింగ్ మ్యాట్నీలో యూత్ ఉంటే ఫస్ట్ షో సెకండ్ షోస్లో ఫుల్ ఫ్యామిలీస్. ఎక్కడికి వెళ్ళినా ఈ సినిమా గురించి ఫ్యామిలీస్లో కానీ అటు యూత్లో కానీ రిపీట్ స్టార్ట్ అయింది బికాజ్ ఆఫ్ ఇది ఎంటర్టైన్మెంట్. సో ఒక్కొక్కరు 5 సార్లు 6 సార్లు ఇప్పటికి 9 డేస్లోనే చూడడం అనేది బికాజ్ ఆఫ్ ది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అండ్ మ్యూజిక్, ప్రసన్న రాసిన డైలాగ్స్, ఇలా అన్ని ఆడియన్స్కి బాగా నచ్చడం వల్లే మళ్ళీ 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 ఈ సినిమాని చూస్తున్నారు. థ్యాంక్ యూ ఆడియన్స్. అందరికీ నమస్కారం. ఈ సినిమాకి సక్సెస్ మీట్ అని ఇది రెండోసారి మరలా మీ అందరి ముందుకు వచ్చాం. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా ఇంకా ఎన్నిసార్లు రావాలో ఈ సక్సెస్ మీట్కి సినిమా కానీ అనిపిస్తుంది. అండ్ రాజు గారు చెప్పినట్టు ఇది ఏ ఒక్కరి సక్సెస్ కాదు, ఇది మా అందరి సక్సెస్. అందరం కలిసే వర్క్ చేసాం. అండ్ అలాగే రాజు గారు ఇందాలు ప్రస్తావిస్తున్నట్టు గొడవలు లాస్ట్లో ఏవో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయ్యి ఫిల్మ్ కోసం పనివే కానీ అలాంటి ఏం లేవు. అంటే అందరం కలిసి వర్క్ చేస్తున్నాం కాబట్టి కొన్ని విషయాల్లో అంటే ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేటప్పుడు కొన్ని డిస్కషన్స్ ప్రతి సినిమా జరుగుతుంటాయి, మా సినిమాకైనా కాదు. సో అది ఎప్పుడు కూడా ఫిల్మ్ కోసమే. ఫిల్మ్ ఈరోజు ఇంత సక్సెస్ అయ్యిందంటే ఆ రోజు జరిగే ఆ చిన్న చిన్న గొడవలే, అంతే తప్ప పెద్ద పెద్ద ఏం లేవు. అండ్ దీనికి ఫస్ట్ నుండి కూడా
దీనికి ముఖ్యంగా ముగ్గురు పని చేస్తూ అని మా ముగ్గురు పేర్లు చెప్పారు. ఇంకా నాలుగో వ్యక్తి పాపం కాదు గోపి గారు కూడా ఉన్నారు. చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను, నాకు అవకాశం ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు ఎంత ఫ్లోస్ రావడానికి ఒక మెయిన్ కారణం ఆయనే, ఎందుకంటే ఆయనకు అంత ఫాలోయింగ్ ఉంది. దాంతోపాటు సినిమా కూడా బాగుండిపోసరికి ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది. అండ్ ఇంకొకరికి నేను ముఖ్యంగా థ్యాంక్స్ తెలియజేసుకోవాలి, అడగగానే ఒప్పుకున్న మన నవీన్ చంద్ర. యాక్చువల్లీ అసలు చేస్తాడో చేయడో అని అనుమానం కూడా లేకుండా చేస్తానని సింగిల్ మీటింగ్తోనే ఒప్పుకున్నాడు తను. అండ్ అట్ ద సేమ్ టైం సినిమా కోసం తన బాడీ మొత్తం ఎక్సర్సైజ్ చేసి పర్ఫెక్ట్గా క్యారెక్టర్ కోసం తయారయ్యి వచ్చి, అండ్ తన ఫేస్ ఎక్కడ రివీల్ చేయకూడదన్న ఒక మాట కోసం ప్రెస్ మీట్లకి అటెండ్ అవ్వడం అనేసి బయటికి ఎక్కడికి వెళ్ళినా క్యాప్ పెట్టుకొని తిరుగుతూ అంత హైర్ చేసి అంత ఓపిక్గా ఈ సినిమా కోసం తనుండి ఇంత వర్క్ చేసినందుకు నవీన్కి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటాను. లవ్ స్టోరీ మినిమం 5-6 ఏళ్ళు గుర్తుండిపోవాలని, అలాగే ఈ సినిమా అందరికీ 5-6 ఏళ్ళు గుర్తుండిపోయే రేంజ్లో సక్సెస్ అయింది. అంత హిట్ అయిన ఈ సినిమాలో నేను పార్టిసిపేట్ చేసినందుకు చాలా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. లేదు అని బాధ లోపల ఎక్కడో ఉన్నా అంతకు నెక్స్ట్ సెకండ్లోనే ఆనందకరమైన విషయం ఏంటంటే, నానిగారు ఇక్కడ లేకపోయినా కూడా సినిమాని మేము చూసుకుంటామని ఆడియన్స్ మొత్తం అదే రేంజ్లో, అంతకంటే ఎక్కువ రేంజ్లో సినిమాని చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి ఒక ఎంటర్టైనర్ ఇవాళ నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడినా, ఫ్యామిలీస్తో మాట్లాడినా అందరూ ఒకటే మాట్లాడుతున్నారు. నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేయాలంటే నేను లోకల్కి వెళ్తున్నారు, ఫ్యామిలీ కలిసి ఎంజాయ్ చేయాలంటే నేను లోకల్కి వెళ్తున్నారు, గర్ల్ ఫ్రెండ్తో టైం పాస్ చేయాలని కూడా నేను లోకల్కి వెళ్తున్నారు. నాని తరఫున, కీర్తి సురేష్ తరఫున, నా తరఫున, మా హోల్ టీమ్ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు. నిజంగా ఇంత మంచి రెస్పాన్స్, ఇంత మంచి అప్లాస్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముందుగా రాజు గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ షో కంప్లీట్ అయిందండి. ఫస్ట్ షేక్ అండ్ ఫస్ట్ హగ్ ఆయన దగ్గర తీసుకున్నాను. సో దట్ గేవ్ మీ అ వెరీ బిగ్ కాన్ఫిడెన్స్. చలో ఇక్కడి నుంచి కెరియర్ చాలా బాగుంటుంది అని ఒక నమ్మకం కలిగింది. అండ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ శిరీష్ గారు, ఎస్ ప్రసన్న చెప్పినట్టు నాకు కొంచెం టైం పడింది శిరీష్ గారి దగ్గర మాట్లాడడం లేకపోతే కలవడం, బట్ రీసెంట్గా ఐ స్పెండ్ వెరీ గుడ్ టైం విత్ హిమ్. సార్ నాకు నా కాలేజ్ డేస్ గుర్తొచ్చేసాయి. థ్యాంక్ యూ సార్, ఇట్ వాస్ గ్రేట్. అండ్ ఆయన సపోర్ట్ చాలా బాగుంది సినిమా. లైక్ నాకేని కాదు, మొత్తం టీం అందరికీ సరదాగా ఒక వర్క్ చాలా ఈజీగా జరిగేలాగా శిరీష్ గారు హెల్ప్ చేశారు. అండ్ హర్షిత్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ బెక్కం వేణుగోపాల్ గారు. ఎప్పుడైతే నన్ను అప్రోచ్ అయ్యారు ఈ సినిమా చేయాలి, ఇలా ఉంది రాజుగారి ప్రొడక్షన్ అంటే, వెంటనే సార్ ఏంటి సార్ చెప్పండి సార్ చేస్తాను చెప్పారు, ఇలా ఉంటుంది అన్నారు. సో కథ విన్నాను, బాగుందన్నాను. సార్ వెంటనే చేస్తాను సార్ అన్నాను. అండ్ ప్రసన్న, నేను ఆ గడ్డం ఆ జుట్టుతో పోలీస్ ఆఫీసర్గా నేను సూట్ అవుతానా ఏంటి నాకే తెలియదండి, ఎందుకంటే నా ఫేస్ నేను చూసి 10 years అయిందండి గడ్డం లేకుండా. సో వీళ్ళు ముందే చూసుకున్నారు ఐ కుడ్ సూట్ సిద్ధార్థ్ వర్మ రోల్కి నేను సూట్ అవుతానని ప్రసన్న అనుకోవడం, నేను మేక్ ఓవర్ చేయడం. అండ్ త్రినాథ్ గారు లైక్ ఆ సపోర్ట్ ఇవ్వడం, మీరు చేయగలరండి బికాజ్ 100 లక్షలు మీరు బాగా చేశారు, ఖచ్చితంగా ఈ సినిమా కూడా బాగా చేస్తారు నమ్మకం ఉందనేది త్రినాథ్ గారు చెప్పడం. అండ్ ద బ్యూటిఫుల్ పర్సన్ హూ మేడ్ అస్ లుక్ వెరీ బ్యూటిఫుల్, నిసార్. నాని గారైనా, కీర్తి గారైనా, నేనైనా అందరూ ఆర్టిస్ట్ చాలా ఫ్రెష్గా ఉన్నాం, చాలా అందంగా ఉన్నాం, చాలామంది చెప్పారు. అండ్ నాకు చాలా పెద్ద చేంజ్ ఓవర్ అనమాట ఇది, ఎందుకంటే ఫస్ట్ టైం నేను షార్ట్ హెయిర్, బియర్డ్, బాడీ ఈడియన్స్ పెంచి నాకే తెలియదు స్క్రీన్లో ఎలా చూస్తాననేసి. ఇంతకుముందు నేను సినిమాలు చేస్తున్నాను, ఓకే, కష్టపడతాను నేను చాలా ప్రతి సినిమాకి నేను కష్టపడతానండి. కానీ వీరేంటండి నిజంగా నాట్ దిల్ రాజు గారు కాదు, దిల్ రాజు గారి నుంచి కింద లాస్ట్ ప్రొడక్షన్ బాయ్ నుంచి ఈ బ్యానర్ కోసం వర్క్ చేస్తున్నారు. అంటే నాకు కొంచెం ఆశ్చర్యం వచ్చింది. ఫస్ట్ 3 days చూశాను, ఇంటర్ వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు సినిమా కోసం, ఇంత ప్యాషన్ ఏంటి అనుకున్నాను. కానీ ప్రతి ఒక్కరి దగ్గర ప్యాషన్ ఉంది సినిమా మీద. అండ్ నేను నేర్చుకుంది అంటే ఇంకెక్కువ ప్యాషన్ ఉండాలి, ఎక్కువ ప్యాషనేట్ ఉంటేనే ఒక సినిమాని ఈ లెవెల్ ఆఫ్ సక్సెస్ చూడగలం. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ సక్సెస్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.